అమెరికాతో విసిగిపోయిన యూరోపియన్ యూనియన్ భారత్ వైపు చూస్తోంది. ట్రంప్ టారిఫ్ల కాటుకు విరుగుడుగా భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం సెట్ అయితే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా నిలబడిపోతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న భారత్ EU మధ్య వాణిజ్య చర్చలు కొలిక్కి రానున్నాయి. త్వరలోనే యూరోపియన్ యూనియన్ భారత్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారని EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ చెబుతున్నారు. భారత ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కీలక దశకు చేరుకుందని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే చారిత్రాత్మక ఒప్పందం కావచ్చని ఆమె తెలిపారు. ఈ ఒప్పందం జరిగితే 200 కోట్ల మంది ప్రజలకు మార్కెట్ అందుబాటులోకి వస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో 4వ వంతని చెప్పారు. ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉందన్నారు ఉర్సులా వాన్ డెర్ లేయన్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు వస్తువులు, సేవల ఎగుమతి దిగుమతి చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో 25% సమానమని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ సుంకాలు కొనసాగుతున్న వేళ భారత EUల మధ్య ఈ వాణిజ్య ఒప్పందానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికాతో యూరప్ దేశాలకు విభేదాలు తలెత్తాయి. నాటో కూటమిలో భాగస్వామ్య దేశాలు అని కూడా చూడకుండా ట్రంప్ సుంకాలు విధించారు. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని 7 దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్పై ట్రంప్ 10% అదనపు సుంకాలను ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అప్పటికి దిగిరాకపోతే జూన్ నుంచి ఆ సుంకాలను 25% పెంచుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక ఒప్పందంపై చర్చలు చివరి దశకు వచ్చాయి. మరోవైపు భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ హింట్ ఇచ్చారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అదనపు సుంకాలు విధించాడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం అమెరికాకు భారత ఎగుమతులపై 50% సుంకాలు అమలవుతున్నాయి. అయితే రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. అయినప్పటికీ 50% టారిఫ్లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ చెప్పారు. అయితే ఈ టారిఫ్లు ఎప్పటి నుంచి తగ్గుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు.